ప్రజా టీవీ తెలుగు న్యూస్. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. మన వికలాంగుల తరఫున లక్ష మన విభిన్న ప్రతిభావంతుల వికలాంగుల దినోత్సవానికి వచ్చిన మన టౌన్ కన్వీనర్ చౌదరి అన్న గారికి పూలమాల సమర్పిస్తున్నా. మన కోసం ఎన్నో పనులన్నీ ఉన్నా కానీ మన విభిన్న ప్రతిభావంతుల వికలాంగుల దినోత్సవానికి మన అన్నగారు గుత్తి ఇన్ఛార్జ్ నారాయణ గారు వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే చౌదరి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం. అన్నగారు అంటే కొద్దిగా కూర్చోవాలి. హలో, దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన వికలాంగుల సోదరులకి వారి తల్లిదండ్రులకి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి, మన ఈఓఆర్టీ సార్ గారికి, తర్వాత అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మీరు ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వికలాంగులు సకలాంగులు అని లేకోకుండా అందరూ సమానమే, సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక్కటే అని చెప్పి చాటి చెప్పడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన పార్టీ తరఫున శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన వికలాంగుల శాఖని విభిన్న ప్రతిభావంతుల శాఖగా మార్చారు. దాన్ని వికలాంగులు అనే వారిని ఒక చిన్న చూపు చూడకూడదు, విభిన్న ప్రతిభావంతులు అనేది ఒక మంచి గౌరవమైన పేరుగా ఆలోచించి శాఖ పేరు మార్చి మీకు ఆత్మగౌరవం నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీ శాఖ పేరు మార్చారు. తర్వాత మీకు పెన్షన్ కూడా 3,000 నుండి 6,000 రూపాయలు పెంచి మీరు ఎవరి మీద ఆధారపడుకోకుండా మీరు స్వయంగా స్వావలంబన చెందే విధంగా ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు అనే విధంగా మామూలుగా మనకు పెన్షన్ 4,000 పెంచారు, కానీ మనకు వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము, మన గౌరవ ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏమంటే ఒకరు వికలాంగులు ఒకరి మీద ఆధారపడకూడదు, వారు కూడా స్వతంత్రంగా ఉండాలి, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండాలి. తర్వాత మనకి ఏదో రకాలుగా బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేవి 2015లో కూడా ప్రత్యేకంగా వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారు. చాలా శాఖల్లో కూడా చాలా ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వికలాంగుల సంక్షేమానికి అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ వికలాంగుల సమావేశానికి నన్ను ఈరోజు ఆహ్వానించిన మన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే 2014లో అయితే చంద్రబాబు గారు, ఇప్పుడు కూడా చంద్రబాబు గారే. ఎందుకంటే వికలాంగుడనే వాడిని చిన్న చూపు చూడకూడదు, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే ఏమైనా కూడా జయించగల సత్తా ఉన్న వ్యక్తులని చెప్పి నిరూపించుకున్నారు. కాబట్టి గుర్తించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అందుకోసమే 3,000 ఉన్న పింఛన్ని 6,000 చేసిన గనుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నా. ఈ విధంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంతో మంది ఎన్నో మీటింగుల్లో మీకు చెప్పిండొచ్చు, కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీ జయరామన్న సంబంధించిన ఏ వ్యక్తి అయినా కూడా మేము ఒక్కటే చెప్తాం, వికలాంగులకు కావలసినవన్నీ సౌకర్యాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటే మీ సౌకర్యాలకు మీకు సలహాలు కానీ మీకు ఎప్పటికీ మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు జయరామన్న తరపున మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు మేము మాట చెప్తున్నానంటే నేను ఎప్పుడు చూసుకుంటాను, లక్ష్మీనారాయణ అయితేనేముంది,
మీలో ఎంతో మంది మా ఇంటుంటూ మాతో పాటు కష్టపడుతూ ఈ రోజు జయరామని ఎమ్మెల్యేని కావడానికి మీ వంతు కూడా ఉందని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎప్పటికీ అండగా ఉంటూ మీ వెంట మేముంటాము. మీకు ఏమి కావాలన్నా అది గుమ్మనూరు నారాయణ గుర్తులో ఉన్నాడని ఒక్కటి మరిచిపోతుంది. ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ ఎల్లవేళలో మీకందరికీ తోడుంటానని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఏ విషయంకైనా మీ కష్టాల్లో తోడుంటా, ఏ దానికైనా ముందుంటా. మీకు ఏం సలహా కావాలన్నా, మీకు ఏం సహాయం కావాలన్నా మా గుమ్మనూరు ఫ్యామిలీ మీకు ఎప్పటికీ అండదండలుగా ఉంటామని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మరీగా మేము మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా. విభిన్న ప్రతిభావంతుల వచ్చిన సమావేశానికి మన అన్నగారు ఎంతో మనకి సహాయం చేసేదానికి ముందున్నాడు. అలాగే మీరు బిల్డింగ్ మాకు ఇప్పించాలని కోరుతున్నాము. మేము 366 మంది సభ్యులు ఉన్నాము, 36 సంఘాలు ఉన్నాము. మాకు ఈ సమావేశానికి ఇబ్బంది ఉంది మీటింగ్ జరుపుకోవడానికి. ఇక్కడ ఆదాయన వాళ్ళలో అందరికీ పెన్షన్స్ వస్తున్నాయా? మీకు ఎవరికైనా పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారా? వస్తున్నాయా? లేదు, అందరికి వస్తున్నాయి కదా. ఎవరైనా సరే సదరం స్లాట్ స్టార్ట్ అయ్యింది అనుకుంటాను. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఖచ్చితంగా దాంట్లో 40% ఉండాలి మనకు ఖచ్చితంగా. చాలా వరకు బోగస్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని మీ నాయకులంతా కలిసి ఎదుర్కోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము పెన్షన్లు పరిశీలించడానికి పోతే చాలా మంది కూడా అసలు ఏమీ ఉండదు, కానీ చెవుడని ఏదో రకంగా వస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడితేనేమో వినపడుతుంది. వాళ్ళు సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చుకుంటారో మాకు కూడా తెలియదు. వచ్చే నెలలో లేదంటే ఆ పై నెలలో ఒక మండలం నుంచి ఒక మండలానికి వేస్తున్నారు. ఈ సదరం దాని మీదనే వేస్తున్నారు. ఎవరైతే దొంగగా సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మండలాధికారులు వచ్చేసి ఇంకో మండలాధికారికి వేస్తారు, మండలానికి వేస్తారు. అంటే ఒకటే మండలంలో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది అయిన ప్రకారం చేస్తారు, ఆ విధంగా చేస్తారు. ఇంకా ఎవరికైనా పెన్షన్ రాకపోతే కానీ ఏదైనా సహాయ సహకారాలు మా మండల కార్యాలయం నుంచి మీకు అందరికీ ఖచ్చితంగా చేస్తాము. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను చెప్తాను. అట్లా కాదు, రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్. మా మండలంలో ఆ మెంబర్స్కి తర్వాత క్యాబ్ కార్డులు అనేవి లేవు. క్యాబ్ కార్డులు మేము ఆఫీస్లో అడిగినా కూడా మీరు సరిగా పనిచేయరు, మీకు ఎందుకు అంటున్నారు. ఒకవేళ క్యాబ్ కార్డులు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మా అక్కడ పని కల్పించడానికి మీరు వికలాంగులు చేయరు కనుక మేము కల్పించలేకపోతున్నాం మీరు చూపిస్తున్నారు. దాన్ని మీరు కొద్ది అంత్యోదయ కార్డులు కూడా అప్పుడు వచ్చింది సార్, ఇంతకుముందు ఇప్పుడు రావడం లేదు సార్. మా అక్కడ కలెక్టర్ సార్ దగ్గర కూడా చెప్తాం సార్, వాళ్ళు చేస్తామన్నారు, ఇంక్వైరీ కూడా వచ్చిపోయినారు సార్. ఇంకా అదేమి ప్రాసెస్ ముందు జరగదు. సరే, ఏదైనా సరే మీరు వినపడి రాసివ్వండి. మెయిన్ సార్ ముఖ్యంగా మా దివ్యాంగులు చాలా నేర్చుకుంటారు. అసలైన వికలాంగులు ఇది అయిపోతున్నారు. చిన్న యాక్సిడెంట్ చేసినా వాళ్ళు సర్టిఫికేట్ సార్. ఇంకోటి సార్ నాకే బాధ కలుగుతుంది. లేదు సార్, ఎందుకంటే ఒరిజినల్ గా ఉన్న వాళ్ళకు రావడం లేదు చాలా మందికి కూడా. ఎందుకంటే ఏది యాక్సిడెంట్ అంటారు, సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారో తెలియడం లేదు. ఇంకోటి ఏమంటే మేము వాటిని రిజెక్ట్ చేయడానికి లేదు. ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ తెచ్చినారో ఆ సర్టిఫికేట్ నాది, ఎందుకంటే మేము డాక్టర్లు కాదు కాబట్టి దాన్ని ఏమీ చేయలేము. నేను కర్నూలులో ఉన్నప్పుడు కూడా నన్ను జనరల్ హాస్పిటల్లో ఇచ్చేసింది. అక్కడ ఎట్లాగో మిషన్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తారు. ఏమి లేని వాళ్ళకి కూడా వస్తుంది. అంటే వాళ్ళకి ఏదో మొదట పుట్టినప్పుడే పోలియో ఉండింటే అట్లా కూడా చూపిస్తుందంట అది ఆ మిషన్. కాబట్టి అది మనకు కూడా తెలియదు, డాక్టర్లే నిర్ణయించాలి. కాబట్టి ఆ డాక్టర్లు దొంగ సర్టిఫికేట్ లేకుండా దానికి మీరు ఏదో చర్యలు మీ సంఘం తరఫున తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము కూడా చెకింగ్ చేయడం మొదలు పెడుతున్నాం. అంటే పర్సనల్గా చూస్తున్నాం, కానీ వాటి పోతే కోర్టు పోతే మాకే ఇబ్బంది. కాబట్టి మాది ఆ పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు చేసినాము, చేస్తే అది మళ్ళీ వాళ్ళు కూడా కొద్దిగా మాకు చేసినారు. మీరెవరు, మీకు ఏం హక్కుతో చేస్తున్నారు అంటే మనకు తెలియదు కదా.
చూడండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సంఘాలు వికలాంగుల సంఘాలు వికలాంగుల సంఘాలు వికలాంగుల చట్టాన్ని వికలాంగుల చట్టాన్ని వికలాంగుల చట్టాన్ని వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సంఘాలు వికలాంగుల సంఘాలు వికలాంగుల సంఘాలు వికలాంగుల ఐక్యత వికలాంగుల